నమస్కారం. ఓం నమో వీరబ్రహ్మణే. అందరూ ఆశించినట్టుగానే పట్టాభిషేకానికి సమయం దగ్గర పడింది. అతి తక్కువ సమయంలో కూడా దాదాపు అందరికీ ఏర్పాట్లన్నీ జరిగింది. మాకు దాదాపు 4.5 సంవత్సరాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ఆహ్వానం చేయడం వల్ల కొంతమంది వ్యక్తిగతంగా కలసడం జరిగింది. ఇంకా కొంతమందిని వ్యక్తిగతంగా కలవాల్సి ఉంది. బట్ సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయాను అనేదా భావించవద్దు. దాదాపు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, స్వాముల వారి గుడి ఉండేటువంటి వారికి ఆఫీస్ నుంచి ఆహ్వాన పత్రికలు పోస్ట్ ద్వారా పంపించున్నాము. అదే సమయంలో శిష్యులకు కూడా ఆహ్వాన పత్రికలు పంపించున్నాము. చందాలు ఇచ్చింటారు, ఎక్కువ 1000 పదాలు, 2000 పదాలు ఆ రకంగా ఇచ్చిన వారికి కూడా గుర్తించి ఎక్కువ మొత్తంలో స్వామివారి మఠ అభివృద్ధికి సహకరించిన వారికి కూడా పోస్ట్ ద్వారా పంపించున్నాము. సో స్వామివారి భక్తులలో దాదాపు అందరికీ కూడా వ్యక్తిగతంగా కొందరిని, పోస్ట్ ద్వారా కొందరిని, ఫోన్ల ద్వారా కొందరిని, వాట్సాప్ ద్వారా కూడా కొంతమందిని అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. దాదాపు వేల సంఖ్యలోనే భారీ స్థాయిలో పట్టాభిషేకానికి హాజరవడానికి వస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా వసతి ఏర్పాట్లు కూడా, అంటే దూరాభారం నుంచి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వసతి ఏర్పాటు, శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఉండేటువంటి సత్రాలు కావచ్చు, గదులు కావచ్చు, మఠంలో ఉండేటువంటి రూములు కావచ్చు, అన్నీ కూడా ఆ రోజుకి బుక్ చేసేయడం. మనకు ముందుగానే సమావేశం జరిగినప్పుడు దీని మీద కొంచెం అనుభవం వచ్చింది. సో ఇప్పుడు ఏర్పాట్ల విషయంలో ఏ విధంగా లోటుపాట్లు లేకుండా అందరికీ వసతి సౌకర్యాలతో పాటు మఠం తరపున భోజనం సౌకర్యాలను కూడా దాదాపు 5 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. అన్నీ కూడా ఏర్పాటు సిద్ధంగా ఉంది. అలాగే డెకరేషన్, సప్లైస్ వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ ఒక 2-3 రోజుల ముందు 21 తేదీకి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎక్కడికి రావాలి అనేటువంటి విషయాలు కూడా మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఏ విధమైన ఏర్పాటు చేస్తున్నారో లేదో, వసతి ఎట్లా, భోజనాలు ఎట్లా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. మేము అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వస్తున్నా కూడా తట్టుకునే విధంగా భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడము, వచ్చిన వారికి ఎండాకాలం అవుతుంది కాబట్టి అప్పటికి నీటి వసతి కానీ, మజ్జిగ కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. చాలామంది దాతలు కూడా సహకరిస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అనుకున్నట్లుగానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇక శ్రీ వెంకటాద్రి స్వామివారి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, ఎందుకంటే ఇటువంటి చరిత్రలో జరగలేదు. ఇటీవల నాకు తెలిసినంత కానీ ఒక తరం అంతా కూడా ఈ పట్టాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చూసి ఉండరు. కొంతమంది లైవ్ ఏర్పాట్లు ఆయా ఊళ్ళల్లో, గుళ్ళల్లో కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఒక చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాను. మాకందరూ కూడా సహకారం ఇస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే సందర్భంలో ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి ఈ పట్టాభిషేకానికి ఉభయదాతలుగా కానీ వివిధ రూపాల్లో సహకారం ఇవ్వడానికి ఎవరైనా వస్తే స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు మీ యొక్క సహకారాన్ని అందించవచ్చు. అందరికీ కూడా ఎవరికైనా ఆహ్వాన పత్రిక మిస్ అయి ఉంటే ఈ ఆహ్వానమని భావించి ఈ పట్టాభిషేకానికి తరలి రావాల్సిందిగా శ్రీ వీరభద్ర స్వామివారి భక్తులందరికీ కూడా విన్నపము. ఇక ఇంకొక విషయం, వివాదాస్పద అంశం, ఎక్కువ మారుతమ్మ గారి విషయంపై ఎక్కువ వివాదం చేస్తున్నారు. నేను గత వీడియోలోనే చెప్పాను, మీరు కోర్టును ఆశ్రయించడం ఇంకొకటో చేయకుండా పెద్దల్ని పిలుచుకొచ్చి పంచాయతీ చికిత్స చేస్తుంటే స్వచ్ఛందంగా మేము కూడా సిద్ధము. ఎందుకంటే పిల్లలను అన్యాయం చేసేటువంటి ఆలోచన మాకు కూడా లేదు. వచ్చి మాట్లాడండి, ఏదైనా చేస్తామని కూడా చెప్పున్నాము. ఎందుకంటే పిల్లలకు ద్వేషం మాకు పిల్లల మీద ఏ విధమైనటువంటి ద్వేషం ఉండదు. ఈవెన్ ఒక విషయం చెప్పకూడదు, స్వాముల వారు బ్రహ్మైక్యం చెందిన ఒక 10 రోజుల లోపే వెంకటాద్రి స్వామివారు వారి భార్య ఒక పూట రాత్రి అక్కడ నిద్రపోదామని వెళ్తే పడుకున్న వాళ్ళని లేపి ఎస్ఐ శ్రీనివాసులు గారిని పిలిపించి పడుకున్న వాళ్ళని నిద్రలేపి పంపించినటువంటి చరిత్ర మారుతమ్మ గారి. అయినప్పటికీ కూడా అటువంటి ఇవేవి మనసులో పెట్టుకోకుండా వెంకటాద్రి స్వామి వారు ఇప్పటికి కూడా వారిని ఆ ఇంట్లోనే ఉంచుతున్నారు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం జిల్లా కోర్టు ఇచ్చినటువంటి కాంప్రమైజ్ డిగ్రీ ప్రకారం కేవలం మఠాధిపతి, వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉండాలి. అయితే మారుతమ్మ గారు అది వ్యతిరేకించి
హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి పంచాయతీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు స్టే పిటిషన్ ఇస్తారు. నేను పోయిన వారమే వికెట్ పిటిషన్ ఫైల్ కూడా చేసి వచ్చాను. ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తాయి ఆమెను ఖాళీ చేయమని. అప్పుడు ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. పట్టాభిషేకం అయిన వరకు, ఎందుకంటే ఊరికి అల్లరి అవుతుంది అనే ఉద్దేశంతో గమనున్నాం. కానీ పట్టాభిషేకం వెంటనే గౌరవంగా ఆమె వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. ఇప్పటికి 2 సార్లు గౌరవంగా చెప్పాను. ఇక మా పరిధి ఉండదు. హైకోర్టు ఉత్తర్వులు వస్తే ఎవ్వరూ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. పోలీస్ శాఖ జోక్యం చేసుకొని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని మరొకసారి గౌరవంగా చెప్తున్నాము. ఎందుకంటే వివాదం చేస్తున్నారు కాబట్టి మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందుగానే 2 సార్లు మంచితనం మనవత్వం, మూడోసారి కూడా చేసేది మూర్ఖత్వం అవుతుంది. మేము మంచితనం చూపాం, మానవత్వం చూపాం, మూర్ఖత్వం చూపదలుచుకోలేదు. ఎందుకంటే మేము ఇంట్లో పెట్టుకొని అభివృద్ధి పనులు మా ఆలోచనలు ఉండాలి. ఇప్పుడు ఏర్పాటు ఇవన్నీ పెట్టుకున్న కూర్చొని ఇవన్నీ కూడా కరెక్ట్ విషయం కాదు. అంతే, వారిద్దరి మధ్య సఖ్యత లేదు. సఖ్యత లేనప్పుడు ఒకే ఇంట్లో ఉండి ఏదో వారికి ఏం జరిగినా వీరికి ఏం జరిగినా ఇద్దరికి మళ్ళా వివాదాలు వస్తాయి. అవసరం లేదు. స్వామివారు వారికి ఒక ఇల్లు కట్టించారు. స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళిపోతే ఏ విధమైన వివాదాలు ఉండవు. ఇది ప్రస్తుతానికి చెప్పాను. ఒకవైపు కోర్టులో కేసులు వేసి పట్టాభిషేకం ఆపాలని, అసలు ఉత్తర్వులు రద్దు చేయాలని కోర్టులో కేసులు వేసుకుంటూ మళ్ళీ ఇంట్లోనే కూర్చొని నేను ఇక్కడే ఉంటాను పంచాయతీలు అనేది ఏమాత్రం సహేతుకం కాదు, సమంజసం కాదు, నైతికత కూడా లేదు. పాలెపు గారు చెప్పిన మాటలు విని ఇప్పటికైనా సరే ఆమె బుద్ధి తెచ్చుకొని ఊరికి డబ్బులు పోగొట్టుకోకుండా, నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వదిలేయండి. మీకు ఏ విధమైనటువంటి మీరు అసలు అన్యాయం వైపు నిలబట్టి న్యాయం వైపు జరగాలంటే కుదిరే పని కాదు. కాబట్టి ఆ విషయాలను వదిలేసేసి స్వచ్ఛందంగా ఏదైనా పంచాయతీ చేసుకొని పోతే గౌరవంగా ఉంటుంది. ఇదే చెప్పదలుచుకున్నాను. మరొకసారి స్వామివారి భక్తులందరికీ కూడా పిలిపిస్తున్నాను. ఈ నెల 26వ తేదీ జరగబోయే పట్టాభిషేకానికి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. ఇది పూర్తిగా వైదిక ఆగమ పద్ధతిలో జరగబోతుంది. ఖచ్చితంగా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఓం నమో వీరబ్రహ్మణ్యం.